బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 8 పుస్తకం 77 దైవ సంకల్పం ఖదర్ సంఖ్య 593. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త సత్యవంతుడు మరియు దైవ ప్రేరణ పొందినవాడు ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో 40 రోజులు ఉంటారు. ఆ తర్వాత అంత్యకాలం గడ్డగా మారుతారు మరియు అంత్యకాలం మాంసం ముద్దగా మారుతారు. ఆ తర్వాత అల్లాహ్ ఒక దేవదూతను పంపి అతనికి 4 విషయాలు రాయమని ఆజ్ఞాపిస్తారు. అవి అతని జీవనోపాధి, అతని వయస్సు మరియు అతను దురదృష్టవంతుడా లేక ధన్యుడా. అప్పుడు అతనిలో ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది. మరియు అల్లాహ్ సాక్షిగా మీలో ఒక వ్యక్తి లేదా ఒక పురుషుడు అతనికి మరియు నరకాగ్నికి మధ్య ఒక మూర లేదా ఒక చెయ్యి వెడల్పు దూరం ఉండే వరకు నరకవాసులు పనులు చేయవచ్చు. కానీ అప్పుడు అల్లాహ్ ఆజ్ఞాపించిన ఆ రాత రాయడానికి దేవదూత ముందుంటారు మరియు అతను స్వర్గవాసుల కర్మలను చేసి అందులో ప్రవేశిస్తారు. మరియు ఒక వ్యక్తికి మరియు స్వర్గానికి మధ్య కేవలం 1 లేదా 2 మూరల దూరం మిగిలేంత వరకు అతను స్వర్గవాసుల కర్మలను చేయవచ్చు. ఆపై ఆ రాత ముందుంటుంది మరియు అతను నరకవాసుల కర్మలను చేసి అందులో ప్రవేశిస్తారు. సంఖ్య 594. సంఖ్య 594. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: అల్లా గర్భాశయానికి ఒక దేవదూతను అధికారిగా నియమిస్తారు మరియు ఆ దేవదూత ఇలా అంటారు: ఓ ప్రభు, ఇది వీర్యం. ఓ ప్రభు, ఇది ఇప్పుడు ఒక గడ్డ. ఓ ప్రభు, ఇది ఇప్పుడు ఒక మాంసపు ముక్క. ఆ తర్వాత అల్లాహ్ దాని సృష్టిని పూర్తి చేయాలని సంకల్పించినప్పుడు దేవదూత ఇలా అడుగుతుంది: ఓ ప్రభు, అది మగదా లేక ఆడదా? దుర్మార్గుడా లేక పుణ్యాత్ముడా? దాని జీవనోపాధి ఎంత ఉంటుంది? దాని వయసు ఎంత ఉంటుంది? కాబట్టి ఇదంతా ఆ జీవి ఇంకా తల్లి గర్భంలో ఉండగానే రాయబడుతుంది. సంఖ్య 595. ఇమ్రాన్ బిన్ హుస్సేన్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక వ్యక్తి ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, స్వర్గవాసులను నరకవాసుల నుండి వేరు చేసి గుర్తించగలమా? దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు: అవును. ఆ వ్యక్తి ఇలా అన్నారు: ప్రజలు మంచి పనులు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు: ప్రతి ఒక్కరూ తాము దేనికోసం సృష్టించబడ్డారో ఆ పనులను చేస్తారు, లేదా తనకు సులభంగా చేయగలిగే పనులను చేస్తారు. అంటే ప్రతి ఒక్కరూ తాము దేనికోసం సృష్టించబడ్డారో ఆ గమ్యస్థానానికి చేర్చే పనులను సులభంగా చేయగలుగుతారు. సంఖ్య 596. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అన్య మతస్థుల సంతానం గురించి ప్రవక్తను ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు: వారు బతికి ఉంటే ఏమి చేసి ఉండేవారో అల్లాహ్కే తెలుసు. సంఖ్య 597. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అన్య మతస్థుల సంతానం గురించి అల్లాహ్ ప్రవక్తను ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు: వారు బతికి ఉంటే ఏమి చేసి ఉండేవారో అల్లాహ్కే తెలుసు. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: ఇస్లామీయ విశ్వాసంతో పుట్టని ప్రతి బిడ్డ యొక్క తల్లిదండ్రులు దానిని యూదుడుగానో లేక క్రైస్తవుడుగానో మారుస్తారు. ఇది మీరు జంతువులకు ప్రసవంలో సహాయం చేయడం లాంటిది. మీరు వాటి సంతానాన్ని మీరే ఛిద్రం చేయడానికి ముందు వాటిలో ఛిద్రమైన దానిని కనుగొంటారా? ప్రజలు ఇలా అంటారు: ఓ అల్లాహ్ ప్రవక్త, వారిలో చిన్న వయసులోనే మరణించిన వారి గురించి మీరేమనుకుంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: వారి బతికి ఉంటే ఏమి చేసి ఉండేవారో అల్లాహ్కే తెలుసు. సంఖ్య 598. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఏ స్త్రీ కూడా తన సోదరి ముస్లిం స్థానాన్ని పొందడం కోసం ఆమెకు విడాకులు అడగకూడదు. కానీ ఆమె ఆ పురుషుడిని వివాహం చేసుకోవాలి, అతనిని మరొక భార్యకు విడాకులు ఇవ్వమని బలవంతం చేయకుండా. ఎందుకంటే అల్లాహ్ ఆమె కోసం రాసి ఉంచినది తప్ప ఆమెకు మరేది లభించదు. సంఖ్య 599. ఉసామా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాద్ రజియల్లాహు అన్హుతో ఉన్నప్పుడు ఉబయ్ బిన్ కాబ్ మరియు ముఆజ్ రజియల్లాహు అన్హుమాలు కూడా ఆయనతో పాటు కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయన కుమార్తెలలో ఒకరి నుండి ఒక సందేశవాహకురాలు ఆయన వద్దకు వచ్చి తన బిడ్డ మరణావస్థలో ఉందని చెప్పింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ దూతతో ఆమెతో ఇలా చెప్పమన్నారు: అల్లాహ్ తీసుకున్నది ఆయనకే చెందుతుంది మరియు ఆయన ఇచ్చినది కూడా ఆయనకే చెందుతుంది మరియు ప్రతిదానికి ఒక నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. కాబట్టి ఆమె సహనం వహించి అల్లాహ్ ప్రతిఫలాన్ని ఆశించాలి. సంఖ్య 600. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం అతను ప్రవక్తతో కూర్చొని ఉండగా అన్సార్ తెగకు చెందిన ఒక వ్యక్తి ఇలా వచ్చారు అని వచ్చి ఇలా అన్నారు: ఓ ప్రవక్త, మేము యుద్ధ ఖైదీల నుండి బానిస స్త్రీలను పొందుతాము మరియు మాకు ఆస్తి పట్ల ప్రేమ ఉంటుంది. సంభోగ విరమణ గురించి మీరేమనుకుంటున్నారు? అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు అలా చేస్తారా? మీరు అలా చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అల్లాహ్ ఉనికిలోకి రావాలని శాసించిన ప్రతి ఆత్మ సృష్టించబడుతుంది. సంఖ్య 601.
హుదైఫా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా ఎదుట ఒక ప్రసంగం చేశారు. అందులో ఆయన ప్రళయం వచ్చే వరకు జరగబోయే ప్రతి విషయాన్ని ప్రస్తావించారు. మాలో కొందరు దానిని మనసులో పదిలపరుచుకున్నారు, మరికొందరు దానిని మర్చిపోయారు. ఆ ప్రసంగం తర్వాత ఆ ప్రసంగంలో ప్రస్తావించబడిన సంఘటనలు గుర్తుండటం నేను చూసేవాడిని, కానీ అవి జరగకముందే నేను వాటిని మర్చిపోయి ఉండేవాడిని. అప్పుడు ఒక వ్యక్తి ఇంతకుముందు కనపడని మరొక వ్యక్తిని చూసి గుర్తుపట్టినట్లుగా నేను అటువంటి సంఘటనలను గుర్తించేవాడిని. సంఖ్య 602. అలీ రజియల్లాహు అన్హు గారి కథనం. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చొని ఉండగా ఆయన చేతిలో ఉన్న కర్రతో నేలను గీకుతూ తల వంచి ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరికి నరకంలో గాని స్వర్గంలో గాని స్థలం కేటాయించబడి ఉంటుంది. అప్పుడు ప్రజల్లో ఒక వ్యక్తి, ఓ అల్లా ప్రవక్త అని అన్నారు. ప్రవక్త ఇలా అన్నారు: లేదు, కానీ మీ పనులు మీరు చేస్తూ ఉండండి, ఎందుకంటే అటువంటి పనులు చేయడం ప్రతి ఒక్కరికి సులభం, అవి అతన్ని తన గమ్యానికి చేర్చుతాయి. ఆ తర్వాత ప్రవక్త గారు ఈ ఆయతను పఠించారు: ఎవరైతే దాన ధర్మాలు ఇస్తారో మరియు అల్లా పట్ల తన విధిని పాటిస్తారో. సూరా 92లో 5వ ఆయత్. సంఖ్య 603. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. మేము అల్లా ప్రవక్తతో పాటు ఖైబర్ యుద్ధంను చూశాం. తాము ముస్లిం అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి గురించి అల్లా ప్రవక్త తన సహచరులతో ఇలా అన్నారు: ఈ వ్యక్తి నరకవాసులలో ఒకరు. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ వ్యక్తి చాలా ధైర్యంగా పోరాడి అనగా గాయాల పాలై కుంటివాడయ్యారు. అప్పుడు ప్రవక్త సహచరులలో ఒకరు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, మీరు నరకవాసులలో ఒకడని వర్ణించిన వ్యక్తి ఏమి చేశాడో మీకు తెలుసా? అతను అల్లా మార్గం కోసం చాలా ధైర్యంగా పోరాడి ఎన్నో గాయాల పాలయ్యాడు అని అన్నారు. దానికి ప్రవక్త, అవును, అతను నిజంగానే నరకవాసులలో ఒకరు అని అన్నారు. ఆ మాట గురించి కొంతమంది ముస్లింలకు సందేహం కలగబోయింది. ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉండగా గాయాల వలన కలిగిన నొప్పి అతన్ని ఎంతగానో వేధించడంతో అతను తన అమ్ముల పదిలో చేయి పెట్టి ఒక బాణం తీసి దానితో ఆత్మహత్య చేసుకున్నారు. ముస్లింలలో కొందరు అల్లా ప్రవక్త వద్దకు వెళ్ళి, ఓ అల్లా ప్రవక్త, అల్లా మీ మాటను నిజం చేశారు, ఫలానా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు: ఓ బిలాల్, లేచి బహిరంగంగా ప్రకటించు, విశ్వాసి తప్ప మరెవరూ స్వర్గానికి ప్రవేశించరు, మరియు అల్లా ఈ మతాన్ని, ఇస్లాంను ఒక దుర్మార్గునితో బలపరచవచ్చు. సంఖ్య 604. సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి జరిగిన ఒక యుద్ధంలో ముస్లింల పక్షాన ముస్లింలందరిలోకెల్లా అత్యంత ధైర్య సాహసాలతో పోరాడిన ఒక వ్యక్తి ఉన్నారు. ప్రవక్త అతని వైపు చూసి ఇలా అన్నారు: నరకవాసులలో ఒక వ్యక్తిని చూడాలని ఎవరైనా కోరుకుంటే వారు ఇతని వైపు చూడవచ్చు. ఆ మాట విన్న వెంటనే ముస్లింలలో ఒక వ్యక్తి ఆ వీరుడిని వెంబడించారు. ఆ వీరుడు అప్పటికి కూడా అన్యమతస్థులతో అత్యంత ఉగ్రంగా పోరాడుతూనే ఉన్నారు. అలా పోరాడుతుండగా అతను గాయపడ్డారు. అప్పుడు అతను తన ప్రాణాలను ముగించుకోవడానికి తొందరపడి తన కత్తిని తన 2 వృక్షజాల మధ్య ఉంచి అది తన భుజాల మధ్య నుండి బయటకు వచ్చేంత తీవ్రంగా పొడుచుకున్నారు. అప్పుడు ఆ దృశ్యాన్ని గమనిస్తున్న వ్యక్తి వెంటనే ప్రవక్త వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: మీరు అల్లా యొక్క ప్రవక్తని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రవక్త అతనిని చూసి, నువ్వు అలా ఎందుకు చెబుతున్నావు అని అడిగారు. దానికి అతను ఇలా బదిలిచ్చారు: మీరు పలానా వ్యక్తి గురించి మాట్లాడుతూ నరకవాసులలో ఒక వ్యక్తిని చూడాలని ఎవరైనా కోరుకుంటే వారు ఇతని వైపు చూడవచ్చు అని అన్నారు. ముస్లింల పక్షాన మా అందరికల్లా అత్యంత ధైర్యంగా పోరాడిన వ్యక్తి అతనే. అయినా సరే అతను ఒక ముస్లింగా అంటే అమరుడిగా మరణించాడని నాకు అర్థమైంది. అందుకే అతను గాయపడినప్పుడు మరణించడానికి తొందరపడి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: ఒక వ్యక్తి నరకవాసులలో పనులు చేస్తూనే వాస్తవానికి స్వర్గవాసులలో ఒకడిగా ఉండవచ్చు. అలాగే ఒక వ్యక్తి స్వర్గవాసుల పనులు చేస్తూనే వాస్తవానికి నరకవాసులలో ఒకడిగా ఉండవచ్చు. నిశ్చయంగా కర్మల ఫలితాలు ఆ వ్యక్తి చేసే చివరి చర్యల కర్మల ఆధారంగానే నిర్ణయించబడతాయి. సంఖ్య 605. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించినది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొక్కులు చేసుకోవడాన్ని నిషేధించారు. వారు ఇలా అన్నారు: వాస్తవానికి మొక్కులు చేసుకోవడం వల్ల జరగబోయేది ఏది ఆగిపోదు, అయితే అది ఒక పిసినారి వ్యక్తిని తన సంపదను ఖర్చు చేసేలా చేస్తుంది. సంఖ్య 606. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా పలికాడని, మొక్కుబడి చేయడం వల్ల ఆదాం సంతతికి నేను వారి విధిలో ఇప్పటికే వ్రాయని ఏదీ లభించదు. అయితే విధి నిర్ణయంలో భాగంగానే మొక్కుబడి వారిపై విధింపబడుతుంది. ఈ మొక్కుబడి ద్వారా వారు ఒక పిసినిగొట్టు తన సంపదను ఖర్చు చేసేలా నేను చేస్తాను. సంఖ్య 607. అబూ ముసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మేము అల్లా దూతతో కలిసి ఒక పవిత్ర యుద్ధంలో పాల్గొన్నప్పుడు మేము ఏ కొండను ఎక్కినా, దాని శిఖరాన్ని చేరుకున్నా లేదా ఏ లోయను దిగినా మా గొంతులను పెంచి తక్బీర్, అల్లాహు అక్బర్ అని పలికేవాళ్ళం. అప్పుడు అల్లా దూత మా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: ఓ ప్రజలారా, మిమ్మల్ని మీరు శ్రమ పెట్టుకోకండి, ఎందుకంటే మీరు పిలుస్తున్నది ఎవరో చెవిటి వాడినో లేక దూరంగా ఉండేవాడినో కాదు, సర్వం వినేవాడిని, సర్వం చూసేవాడిని పిలుస్తున్నారు. ఆ తర్వాత ప్రవక్త ఇలా అన్నారు: ఓ అబ్దుల్లా బిన్ కైస్, స్వర్గపు నిధులలో ఒకటైన ఒక వాక్యాన్ని నీకు నేర్పించమంటావా? అది లా హౌల వలా కువత ఇల్లా బిల్లా, అల్లా సహాయం లేకుండా
ఏ శక్తి కానీ ఏ సామర్థ్యం కానీ లేదు. సంఖ్య 608. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నియమించబడిన ప్రతి ఖలీఫాకు 2 వర్గాల సలహాదారులు ఉంటారు. నియమించబడిన ప్రతి ఖలీఫాకు 2 వర్గాల సలహాదారులు ఉంటారు. ఒక వర్గం అతనికి మంచి చేయమని సలహా ఇచ్చి దానిని ఆచరించమని ప్రోత్సహిస్తుంది. మరి ఒక రెండో వర్గం అతనికి చెడు చేయమని సలహా ఇచ్చి దానిని ఆచరించమని ప్రోత్సహిస్తుంది. మరియు అల్లాహ్ ఎవరిని కాపాడుతారో వారే రక్షించబడతారు. సంఖ్య 609. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త నుండి అబూ హురైరా చెప్పిన మాటలను మించిన అల్ప పాపాలను నేను చూడలేదు. ఆయన ఇలా అన్నారు: ఆదాం కుమారునికి వ్యభిచారంలో అతని అనివార్యమైన వాటాను అల్లాహ్ రాసి ఉంచారు. అతనికి దాని గురించి తెలిసి ఉన్నా లేకపోయినా సరే. కంటి వ్యభిచారం అంటే చూడటానికి పాపమైన దానిని చూడటం, మరియు నాలుగు వ్యభిచారం అంటే ఉచ్చరించకూడదని దానిని ఉచ్చరించడం, మరియు అంతరాత్మ వ్యభిచారాన్ని కోరుకుంటుంది మరియు దానికోసం ఆరాటపడుతుంది. కానీ మర్మాంగాలు దానిని నిజం చేస్తాయి లేదా ఆ ప్రలోభానికి లొంగకుండా ఉంటాయి. సంఖ్య 610. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఈ వచనం గురించి: మరియు మేము నీకు ఓ ముహమ్మద్ ప్రత్యక్ష సాక్షిగా చూపిన దర్శనాన్ని స్వర్గారోహణం మీరాజ్ మానవాళికి ఒక పరీక్షగా ప్రసాదించాం. సూరా 17:65. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జెరూసలంకు ఆ తర్వాత స్వర్గానికి తన రాత్రి ప్రయాణంలో ఆ దర్శనానికి తనకు చూపుకున్న అన్ని విషయాలను తన కళ్ళతోనే చూశారు. ఖురాన్లో ప్రస్తావించబడిన శపించబడిన చెట్టు అజ్-జక్కుం చెట్టు. సంఖ్య 611. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఆదాం మరియు మూసా ఒకరితో ఒకరు వాదించుకున్నారు. మూసా అలైహిస్సలాం ఆదాం అలైహిస్సలాంతో ఇలా అన్నారు: ఓ ఆదాం, నువ్వే మా తండ్రివి, మమ్మల్ని నిరాశపరిచి స్వర్గం నుండి వెళ్ళగొట్టావు. అప్పుడు ఆదాం అలైహిస్సలాం అతనితో ఇలా అన్నారు: ఓ మూసా, అల్లాహ్ తన వాక్కుతో నీపై అనుగ్రహం చూపారు, నీతో నేరుగా మాట్లాడారు, మరియు ఆయన తన స్వహస్తాలతో నీకోసం తౌరాను రాశారు. నా సృష్టికి 40 సంవత్సరాల ముందే అల్లాహ్ నా విధిలో రాసి ఉంచిన ఒక చర్యను నువ్వు నన్ను నిందిస్తావా? అప్పుడు ఆదాం అలైహిస్సలాం మూసాను ఖండించారు అని ప్రవక్త ఆ వాక్యాన్ని 3 సార్లు పునరావృతం చేస్తూ జోడించారు. సంఖ్య 612. వారద్ రజియల్లాహు అన్హు గారి కథనం: అల్ ముగీరా బిన్ షుబా యొక్క విముక్త బానిస ముఆవియా రజియల్లాహు అన్హు ముగీరా రజియల్లాహు అన్హుకు ఇలా రాశారు: ప్రవక్త తన ప్రార్థన తర్వాత ఏమి చెప్పగా నువ్వు విన్నావో అది నాకు రాయము. అప్పుడు అల్ ముగీరా రజియల్లాహు అన్హు నాకు చెప్పి రాయించి ఇలా అన్నారు: ప్రవక్త ప్రార్థన తర్వాత ఇలా చెప్పగా నేను విన్నా, భాగస్వామి లేని అల్లాహ్ ఒక్కడే, ఆరాధించబడడానికి అర్హుడు. ఓ అల్లాహ్, నీవు ఇచ్చిన దాన్ని ఎవరూ నిలిపివేయలేరు, మరియు నువ్వు నిలిపివేసిన దాన్ని ఎవరూ ఇవ్వలేరు. మరియు నీ ముందు ధనవంతుని సంపద నిష్ప్రయోజనం, అంటే కేవలం సత్వరంలో మాత్రమే విలువైనవి. సంఖ్య 613. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: తీవ్రమైన ఆపదల కష్టాల నుండి, చెడు ముగింపు మరియు దుస్థితి నుండి, మరియు మీ శత్రువుల దుష్టానందం నుండి అల్లాహ్ వద్ద ఆశ్రయం పొందండి. ఆమీన్. సంఖ్య 614. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం: ప్రమాణం చేసేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తరచూ ఇలా అనేవారు: హృదయాలను మార్చే ఆయనపై ప్రమాణం చేసి చెబుతున్నాను. లేదు. సంఖ్య 615. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇబ్నే సయ్యద్తో ఇలా అన్నారు: నీకోసం నేను ఒక రహస్యం దాచి ఉంచాను. ఇబ్నే సయ్యద్ అద్దుక్ అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మౌనంగా ఉండు, ఎందుకంటే నువ్వు నీ హద్దులు దాటలేవు, లేదా నీకోసం ముందుగా నిర్ణయించబడిన దానిని నువ్వు అతిక్రమించలేవు. దానికి ఉమర్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఇలా అన్నారు: అతని మెడ నరకడానికి నాకు అనుమతి ఇవ్వండి. ప్రవక్త గారు ఇలా అన్నారు: అతన్ని వదిలేయి, ఎందుకంటే ఒకవేళ అతనే దజ్జాల్ అయితే నువ్వు అతన్ని జయించలేవు, మరియు అతను కాలేకపోతే అతన్ని చంపడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. సంఖ్య 616. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం నేను అల్లాహ్ ప్రవక్తను ప్లేగ్ వ్యాధి గురించి అడిగాను. ఆయన ఇలా అన్నారు: అది అల్లాహ్ తాను కోరిన వారిపైకి పంపే శిక్ష, కానీ ఆయన దానిని విశ్వాసులకు కరుణగా మార్చారు. ఎవరైతే ఈ వ్యాధి ఉన్న పట్టణంలో నివసిస్తూ అక్కడే ఉండి ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా సహనం వహించి అల్లాహ్ ప్రతిఫలం కోసం ఆశిస్తూ అల్లాహ్ తన కోసం రాసి ఉంచినది తప్ప మరేది తనకు సంభవించదని తెలుసుకుంటారో వారికి షహీదుకు లభించే ప్రతిఫలం వంటి ప్రతిఫలం లభిస్తుంది. సంఖ్య 617. అల్ బరా బిన్ అజీబ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్ కందక్ యుద్ధం రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాతో మట్టిని మోస్తూ ఇలా చెప్పడం నేను చూశాను: అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ లేకుండా మాకు మార్గదర్శకత్వం లభించి ఉండేది కాదు. మేము ఉపవాసం ఉండేవాళ్ళం కాదు, నమాజు చేసేవాళ్ళం కూడా కాదు. ఓ అల్లాహ్, మాపై శాంతిని కురిపించు, మరియు మేము శత్రువును ఎదుర్కొన్నప్పుడు మా పాదాలను స్థిరపరచు.
అన్య మతస్థులు మాపై తిరుగుబాటు చేశారు. కానీ వారు మమ్మల్ని కష్టాల్లోకి నెట్టాలనుకుంటే, అంటే మాతో పోరాడాలనుకుంటే మేము పారిపోవడానికి నిరాకరిస్తాము. హదీస్ నెంబర్ 430 సంపుట 5 గమనించగలరు.